కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. Neither murmur ye, as some of them also murmured, and were destroyed of the destroyer. Now all these things happened unto them for ensamples, and they are written for our admonition, upon whom the ends of the world are come. Wherefore let him that thinketh he standeth take heed, lest he fall. There hath no temptation taken you, but such as is common to man. But God is faithful, who will not suffer you to be tempted above that ye are able, but will with the temptation also make a way to escape, that ye may be able to bear it. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండానట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. In the last week we have studied some of the sins that Israelites committed to tempt Lord, and how the Lord was unhappy with them, and the Lord sent many punishments upon them. మరి పోయిన వారంలో ఇశ్రాయేలీయులు చేసినటువంటి కొన్ని రకాల పాపాలు, వాటి వలన దేవుడు వారిని ఏ విధంగా శిక్షించాడో ఈ విషయాలు మనం చూసి ఉన్నాం. And do you remember what were the sins particularly addressed in the previous verses? మరి మీకు గుర్తుందా, ముందుగా చెప్పబడినటువంటి ఆ వచనాల్లో ఆ మాటలు రాయబడి ఉన్నవి. What were the specific sins of the people of Israel that Apostle Paul brought to our attention, so that we will remember and we will not fall into the same sins? ప్రత్యేకమైనటువంటి వారు చేసినటువంటి ఆ పాపాలు ఏంటి? అపోస్తలుడైనటువంటి పౌలు ఈ పత్రిక ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి ఆ ప్రత్యేకమైన పాపాలు ఏంటి, ఇశ్రాయేలు చేసినటువంటి పాపాలు. And we went to Numbers to spend time understanding those sins that they have committed, and how the Lord was angry with them, how the Lord punished. Do you remember what were they? అదే దోషాలు, అదే మరి పాపాలు, అదే లేఖనాలను పాత నిబంధన గ్రంథంలో నుంచి కూడా మనం చూసి ఉన్నాము. వాళ్ళు ఆ విధంగా పాపం చేయడం ద్వారా దేవుడు వారిని ఏ విధంగా మరి శిక్షించాడో, ఉగ్రతను వారి మీద పంపించాడో ఆ విషయాలు కూడా మనం చూసి ఉన్నాం. What were the sins? ఇప్పుడేంటి చెప్పండి, ఆ ఇశ్రాయేలు చేసినటువంటి ఆ పాపాలు ఏంటి దేవునికి వ్యతిరేకంగా? If you look to your Bibles, not to my face now, you will get the answer. ఒకవేళ బైబిల్లో చదివినటువంటి వాక్య భాగంలోనే ఉంది అది. So you can look and you can read. Even we read it as part of the scripture reading. What were the sins that Paul brought to our attention, particularly of Israelis, reminding that we should not do them. We should not follow them in these things. ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఆ పాపాలు మనం చేయవద్దు అని ప్రత్యేకంగా పౌలు ఈ పత్రిక ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అవి? It's not a class, so I am leaving you, otherwise I will give you imposition. Adultery and idolatry. మరి ముఖ్య ఏదో క్లాస్ కావదు కాబట్టి నేను మీకు వదిలేస్తున్నాను, లేదంటే ఒక మీకు అసైన్మెంట్ ఇచ్చామని. ఇవి ప్రత్యేకంగా దేవుడు ఇక్కడ చెప్పినవి ఏంటంటే విగ్రహారాధన ఒకటి, రెండవది వ్యభిచారం ఒకటి. We already saw in Numbers, the men among Israel, they went and slept with daughters of Moab. మరి మనం ముందుగా చూసి ఉన్నాము, ఇజ్రాయేలీలు వారు మోయాబు స్త్రీలతో వారు మోహించినట్లుగా మనం చూసాం. We read about that in Numbers, and the Lord was very angry with them. సంఖ్యాకాండంలో ఆ విషయాలు మనం చదివాము. దేవుడు వారి పట్ల ఎంతో కోపాన్ని చూపించాడు, ఉగ్రతను చూపించాడు వారి మీద. Then they engage in idol worship. ఆ తర్వాత వారు విగ్రహారాధనను చేసి ఉన్నారు. They made a golden calf. వారు ఒక బంగారు దూడను తయారు చేసుకున్నారు. Verse 7 it says, neither be idolaters as were some of them. As it is written, people sat down to eat and drink and rose up to play. మరి 7వ వచనంలో మనం చూసినట్లయితే జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చోండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడి ఉన్నది. అలాగే వారి వలె మీరు విగ్రహారాధికులై ఉండొద్దని ఉన్నది. So they were not interested in worshipping God the way he wants. వారు దేవుడు ఏ విధమైనటువంటి ఆరాధనను నియమించాడో దానిని చేయడానికి వారికి ఆసక్తి లేదు. They like to play.
వాళ్ళు ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారు. They like to eat and drink. వారు తినుటకు They like త్రాగడానికి to enjoy. వారు జీవితం అంతా కూడా ఆనందించడానికే ఇష్టపడుతున్నారు. They like entertainment. వారికి మరి సంతోషాన్ని కలుగజేసేవి కావాలి. They thought, oh, what Moses is saying, what God is saying, all this is not good. Let us go and do worship in our own way. వాళ్ళు ఏమనుకున్నారయ్యే, ఏంది దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ మోసే ఏం చెప్తున్నాడు, వీళ్ళు చెప్పే ఏం చేస్తాంలే, ఇవన్నీ ఎందుకు కానీ మనం వెళ్దాం పండి, తిందాము, ఆడుకుందాం, తాగుదాం అని అనుకుంటున్నారు. So they made golden calf and started worshipping and dancing and playing. అలాగా వాళ్ళ ఇష్టానుసారంగా వారు తమ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఒక బంగారు దూడను తయారు చేసుకొని దానిని దేవుడిగా వాళ్ళు ఎదురు పెట్టుకొని వారు తింటూ తాగుచూ లేచి గంతులు వేస్తున్నారు. Did God accept that worship? మరి ఇలాంటి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడా? No, God was very angry. God punished them. God sent serpents among them. దేవుడు దాన్ని అంగీకరించలేదు. అంతేకాదు కానీ దేవుడు వారి మీద కోపం వచ్చి వారిపై ఉగ్రతను చూపించాడు. ఇదిగో తాపకరమైనటువంటి సర్పాలను పంపించి వాళ్ళని అనేక మంది నాశనం చేశాడు. Not ordinary serpents, poisonous serpents. You get bitten by it, you will die. అది ఏదో మామూలు సాధారణమైనటువంటి పాములు కాదు, అవి విషపూరితమైనటువంటి పాములు. ఆ పాము కనుక కరిచిందంటే ఖచ్చితంగా నువ్వు చనిపోతావు. You see how serious God takes worship? చూసారా మరి దేవుడు ఆరాధనను ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడో. We must worship God in the way He wants. కాబట్టి దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. You think that, oh, golden calf is good, let us worship. నువ్వు అనుకోవచ్చు, బంగారపు దూడ బాగున్నది, దీన్ని ఆరాధిద్దాం అనుకోవచ్చు. You think that, oh, dancing is good, we enjoy it, let us do it. ఓ ఆ డాన్స్ చేయడం, ఆటలాడడం కూడా బాగుంది, దీనివల్ల మంచిగా సంతోషం కలుగుతుంది, కాబట్టి ఇలా చేద్దామని నీవు అనుకోవచ్చు. God will not accept any worship. God is not pleased with any worship that man invents. We must worship according to His term. కాబట్టి మానవుడు కల్పించినటువంటి పద్ధతుల ద్వారా దేవుణ్ణి ఆరాధించటము దేవుడు ఇష్టపడడు, కానీ దేవుడు నియమించిన విధముగా దేవుణ్ణి ఆరాధించటము దేవుడికి కావాలి. Because God is jealous about His people. ఎందుకంటే దేవుడు తన ప్రజల పట్ల రోషం కలిగి ఉన్నాడు ఆయన. You know, many times in the scripture, these sins of adultery and idolatry is joined together. మరి అనేక సందర్భాలలో ఈ యొక్క వ్యభిచారము, విగ్రహారాధన అనేవి రెండు కూడా కలిసే ఉంటాయి ఎక్కువగా. You know what is the reason? ఎందుకో తెలుసా? Because adultery also shows that the husband or wife is unfaithful to the spouse. మరి యొక్క వ్యభిచారం కూడా ఏం తెలియజేస్తుందంటే వారి యొక్క జీవిత భాగస్వాములకు అపనమ్మకంగా నడుచుకోవడము, వారి మధ్య నమ్మకాలు లేకుండా ప్రవర్తించడం తెలియజేస్తుంది. And idolatry is also similar. మరి విగ్రహారాధన కూడా అలాంటిదే. We are espoused to Christ. The Lord accepted us as His children and we belong to God. మనలను అంగీకరించి తన ప్రజలుగా చేసుకున్నాడు. మనము దేవునికి ప్రజలమై ఉన్నాము, ఆయనకు చెందిన వారమై ఉన్నాము. Then He gave us the way how we should approach Him, the rules. We are not faithful to Him. We go and do in our own way. అయితే దేవుని ప్రజలం కనుక మనం ఆయన మనలను ప్రేమించి మనకి ఏ విధంగా ఆరాధించాలో ఒక నియమాన్ని ఇచ్చాడు. అయితే మనం ఆ నియమాన్ని విడిచిపెట్టేసి మన యొక్క సొంత పద్ధతుల ప్రకారం వెళ్తూ ఉన్నాం. So when we engage in adultery, when we engage in idolatry, we are provoking God. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ యొక్క విగ్రహారాధనను, వ్యభిచారమును జరిగిస్తూ ఉన్నామో మనకు తెలియకుండానే దేవుని మనము రెచ్చగొడుతున్న వారమై ఉన్నాం. This idolatry is not just worshipping golden calf alone. ఈ విగ్రహారాధన అంటే కేవలము ఆ యొక్క బంగారు ప్రతిమను ఆరాధించడం మాత్రమే కాదు, కానీ we engage in idol worship whenever we worship in the way we like, where we do worship and play and eat and drink and enjoy the worship. మనము ఎప్పుడైతే మన ఇష్టానుసారంగా మనకు ఆలోచనకు తగినట్లుగా మనము తింటూ తాగుచూ ఆడుచూ చేస్తూ ఉంటామో ఇదంతా కూడా విగ్రహారాధన లాంటిదే. You know, many modern churches, the worship is done in that way. మీకు తెలుసా, మరి ఈ ఆధునిక కాలంలో అనేకమైనటువంటి ఆధునిక సంఘాలలో ఈ విధంగానే ఆరాధన జరుగుతున్నది. When I ask many youths why you are not coming to this church, why youths are not interested in traditional churches, మరి నేను అనేక మంది యవనస్తులను అడిగినప్పుడు, అయ్యా మీరు ఎందుకు ఈ సంఘానికి రావట్లేదు, ఇదిగో మీరు ఎందుకు సాంప్రదాయబద్ధమైనటువంటి సంఘాలకు మీరు రాలేకపోతున్నారు, ఆసక్తి కలిగి ఉండట్లేదు అని అడిగినప్పుడు they are very plain. వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు.
You know, the worship is not entertaining. మీకు తెలుసా పాస్టర్ గారు, మీ ఆరాధన ఏమంత మమ్మల్ని ఆనందింపచేయట్లేదు. It looks like old-fashioned worship. ఇది ఏదో పాత పద్ధతిలో ఉన్నది. We are in a new age. మేమంతా ఇప్పుడు కూడా నూతనమైనటువంటి తరంలో ఉన్నాము. There's no rock music here. ఇక్కడ ఏమి రాక్ మ్యూజిక్ లేవు. And there's no dancing. Both of us don't know how to dance. ఇక్కడ మాకు మరి డాన్సింగ్ కూడా లేదు. మాకు డాన్స్ చేయడం రాదు. And the people are also, like that, where they like the traditional kind of worship. అంటే ప్రజలు వారికి ఇష్టమైనటువంటి ఆచారబద్ధమైనటువంటి ఆ పద్ధతుల్లో ఆరాధించడం ఇష్టపడుతున్నారు. And youngsters are not happy. కాబట్టి ఆ యవనస్తులు దీని విషయంలో సంతోషంగా లేరు. They like to eat and drink and play like the Israelis. వారికి కావాల్సింది ఏంటంటే తినాలి, తాగాలి, లేచి ఆడాలి, ఇశ్రాయేల్ ప్రజలు చేసినట్లుగా. Like the club, they want the worship service to be like the club. వాళ్ళు ఎలా కోరుకుంటున్నారంటే ఆరాధనలన్నీ కూడా ఒక క్లబ్బుల్లాగా ఉండాలి అని కోరుకుంటున్నారు. That is idol worship. అది విగ్రహారాధన. We should go back to the scriptures and do worship in the way how people worship God in the Bible, in the biblical times. మనము లేఖనాలను ఆధారం చేసుకొని వాక్యానుసారంగా ప్రాచీన ఆదిమ సంఘము ఏ విధంగా ఆరాధన చేసిందో ఆ విధంగా మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. How Apostle Paul and the other apostles worshipped. ఏ విధంగా మరి అపోస్తులు అయినటువంటి పౌలు ఇతర అపోస్తులు ఎలాగ ఆరాధన చేశారు. How the New Testament church worshipped. నూతన నిబంధన సంఘము ఏ విధంగా ప్రభువుని ఆరాధించింది. I believe it is like our worship. అది మన ఆరాధన లాంటిదే అని నేను నమ్ముతున్నా. They sing songs. వారు పాటలు పాడారు. And they sing most of the time psalms. అనేక సందర్భాల్లో వారు కీర్తనలు పాడారు. They pray. వారు ప్రార్థన చేశారు. They read scripture. వారు లేఖనాలు చదివారు. There is preaching of God's word. వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. There's baptism, Lord's Supper, collection of offering. అట్లాగే మరి బాప్తిస్మాలు ఇచ్చారు, ప్రభు బల ఇచ్చారు, కానుకలు సేకరించారు. That's all. ఇదే ఆరాధన. It's not very entertaining maybe for some people. మరి ఈ విధమైన పద్ధతి అనేక మందికి సంతోషాన్ని కలుగు చేయకపోవచ్చు. It may be old fashioned. ఇది పాత పద్ధతిలాగా అనిపించవచ్చు. But that's what God asked us to do. అయితే దేవుడు చేయమన్న విధానం అదే. And we should just follow. దాన్ని మనం అనుసరించాలి, ఇంకా అంతకు మించి వేరే ఏం చేయలేదు. It's not about whether we like it or not. అది మనకి ఇష్టమైందా కాదా అన్నది కాదు, కానీ It's about what God demands. ఇది దేవుడు మనల్ని ఏమి చేయమని ఆజ్ఞాపిస్తున్నాడో అది ప్రాముఖ్యం. You think the people in the Old Testament like to do sacrifice? మరి మీకు తెలుసా, మరి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు వారు బలులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారని మీరు అనుకుంటున్నారా? If I tell you next Sunday onwards bring animals and do sacrifice here, will you be happy? ఒకవేళ నేను కనుక ఇక్కడ ఉండి ఇదిగో ప్రతి ఆదివారం వచ్చే ఆదివారం నుంచి మీరు జంతువులను తీసుకొచ్చి ఇక్కడ బలి అర్పించండి అంటే మీరు సంతోషంగా ఉంటారా? I'm sure most sisters will say no, I don't want this. Seeing blood itself is risky, very dangerous for us. మేము రక్తం చూడలేం కాబట్టి ఇటువంటి మేము చేయలేమని మరి ముఖ్యంగా స్త్రీలు చాలామంది నో అని చెప్తారు. Imagine Moses told the people, bring all the animals, sacrifice. And many of them don't like to do all this. మరి చూడండి, ఊహించండి, మోషేనేమో అయ్యా మీరు జంతువులను తీసుకొచ్చి బలి అర్పించండి అని చెప్తూ ఉంటే మరి చాలామందికి అది చేయడం ఇష్టం లేదు. It's not about whether you like to see blood or not. ఇది నీవు రక్తాన్ని చూడడానికి ఇష్టపడుతున్నావా లేదా అన్నది కాదు ఇక్కడ విషయం. In the temple worship, that is important. God said, do it, you do it. దేవాలయపు ఆరాధనలో ఇది ప్రాముఖ్యమైనది. దేవుడు దానిని చేయమని చెప్పాడు కాబట్టి నువ్వు చేయాలంతే. Then they thought, shedding blood, all this is not good. Let us make a golden calf and see it, that's better. రక్తం చిందించడం ఏమీ బాగలేదు కాబట్టి ఒక బంగారపు దూడను చేసుకుని దాన్నే చూస్తూ ఉందాం అని అనుకున్నారు. No need to cut, no need to see blood, and everything nice and shining, gold, pure gold and everything. ఇప్పుడేమి కట్ చేసి ఆ రక్తాన్ని ప్రోక్షించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. చక్కగా చూసుకుంటూ ఉండొచ్చు. బాగా ప్రకాశమానంగా ఉంది, బంగారంతో ఉంది కాబట్టి బాగా సంతోషాన్ని కలుగజేస్తుంది. It's not about what we like to do. కాబట్టి ఇది మనకిష్టమైనది కాదు, మనకేది ఇష్టమో అది చేయడం కాదు. It's about what God wants us to do. We follow that. దేవుడు మనము ఏది చేయాలని కోరుకుంటున్నాడో దానిని మనం అనుసరించాలి. So Paul already said, don't follow the Israelites in their adulterous behavior, in their idolatrous behavior. కాబట్టి పౌలు ఇక్కడ మనకి ఆల్రెడీ హెచ్చరిక ఇస్తున్నాడు. వారి వలె మీరు కూడా వ్యభిచరించకుండానట్లుగా విగ్రహారాధికులుగా ఉండవద్దు అని హెచ్చరిస్తున్నాడు. And today in the verses that we read, he is also addressing
their bad behavior, especially on murmuring. మరి ఈరోజు చదివినటువంటి ఈ యొక్క వాక్య ధ్యానంలో మరొక విషయాన్ని ఏం చెప్తున్నాడంటే వారు చేసిన మరొక పని సణుగుతూ ఉన్నారు వాళ్ళు. Verse 10 it says, neither murmur ye as some of them also murmured. 10వ వచనం ఏం చెప్తుందంటే మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. I'm sure you all know what is murmuring. మరి మీ అందరికీ తెలుసు సణగటం అంటే ఏంటో, మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నా. I'm sure you all will do. ఇదంతా మీరు అందరు చేసే పనే ఇది. And God hates that. దేవుడు దీనిని అసహించుకుంటున్నాడు. That was a sin that God was so angry with the Israelis. అది ఇశ్రాయేలు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి దేవుడు వారి మీద కోపంగా ఉన్నాడు. They murmur, sometimes Israelis, they are very scared of God and they may not go and murmur against God directly. వారు ఇశ్రాయేల్ ప్రజలు సణుగుతూ ఉన్నారు. కొన్నిసార్లు వారు దేవునికి భయపడి దేవుడి మీద డైరెక్ట్గా సణుక్కోకుండా, because they know, the word of the Lord tells us, don't take God's name in vain, all that. They are very scared and they may not murmur directly taking God's name. వాళ్ళకి తెలుసు కాబట్టి ఇదిగో మీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించవద్దు అని వాళ్ళకి ఆ లేఖన భాగాలు తెలుసు కాబట్టి వారు దేవుడిని డైరెక్ట్గా మరి దేవుడి మీద సణుక్కోకుండా, but they are very used to murmuring against leaders like Moses and Aaron and other leaders. వారు ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే నాయకుల మీద, మోషే, అహరోను ఇలాంటి నాయకుల మీద ఎక్కువగా సణుగుతూ ఉండేవారు. And then they look at their condition and murmur also. వాళ్ళ పరిస్థితిని చూసుకొని వీళ్ళ మీద సణుగుతూ ఉంటారు. They may not say openly against God, but in their heart they will say, oh, why God put us in this situation, and they murmur against God. వాళ్ళు డైరెక్ట్గా దేవుడితో ప్రభువా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేసావని దేవుడి మీద సణుకోకుండా వాళ్ళ యొక్క పరిస్థితిని చూసుకొని దేవుడు మాకు ఈ పరిస్థితి ఎందుకు అనుగ్రహించాడు అనుకొని అప్పుడు ఆ నాయకుల మీద వాళ్ళు సణుగుతూ ఉంటారు. When they were in Egypt, they murmured. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు సణిగారు. In Exodus chapter 1 verse 14, we can see what they murmured. They had labor, they had food, all that, but they murmured against God. The Pharaoh and the Egyptians, they made their lives bitter with hard bondage, in mortar and in brick and in all manner of service in the field. All their service wherein they made them serve was with rigor. నిర్గమాకాండము 1వ అధ్యాయము 14వ వచనము. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. So there, the Egyptians, they took them as servants and they made the labor very hard. మరి ఇశ్రాయేలీయులను వారు బానిసలుగా తీసుకువెళ్ళి వారి చేత మరి వెట్టి చాకిరీ చేయించారు. But they were giving good food. We must appreciate them for that. వెట్టి చాకిరీ చేపిస్తున్నారు కానీ అదే సమయంలో వాళ్ళకి మంచి భోజనాలు పెట్టారు. That's why later they said they had good food in Egypt. అందుకే వాళ్ళు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ మాట చెప్పగలిగారు, మాకు అక్కడ మంచి భోజన పదార్థాలు ఉన్నాయి. It was really hard work and like a servant you have to serve the Pharaoh. మరి ఒక బానిసగా చాలా కష్టపడి పనిచేయాలి. ఆ విధంగా వారు వెట్టి చాకిరీ ఫరోకి చేశారు. But they were not cruel to the point that some in modern times also they take prisoners, they make them to work very hard and they torture them but don't give them food. మరి కొన్నిసార్లు అయితే కొంతమంది ఎక్కువ బాగా కష్టపడి పని చేయించి వారిని చర్చల్లో పెట్టి వారికి సరైన భోజన పదార్థాలు కూడా పెట్టరు. But Pharaoh was not cruel to that extent, but he ensured that they get good food. Then only they can work, right? Otherwise their productivity will come down. అయితే ఫరో వారి పట్ల అంత కఠినంగా లేడు కానీ ఇతను కూడా కఠినంగా ఉన్నప్పటికీ వాళ్ళకి భోజన పదార్థాలు మాత్రం మంచిగా ఆహార పదార్థాలు ఇచ్చారు. మంచి బలమైన ఆహారం ఇస్తూ ఎక్కువగా బాగా కష్టపడి పనిచేసేట్లుగా చేశాడు. In our 20th century, there were instances where in Germany, Hitler persecuted so many Jews. మరి 20వ శతాబ్దంలో జర్మనీలో హిట్లరు అనేక మంది యూదులను హింసించాడు. And they were made to work so much of manual labor and all that low class work. మరి వాళ్ళు కఠినమైనటువంటి పనులు చేయడానికి బాగా శ్రమ చేయడానికి వారు నియమించబడ్డారు. But they were not given good food, good health or good medical care or anything. ఆ విధమైన కఠినమైన పనులు వాళ్ళతో చేపిస్తూ వాళ్ళకి మంచి భోజన పదార్థాలు ఇవ్వకుండా మంచి సరైన వైద్యం లేకుండా ఉన్నారు వాళ్ళు.
They were put in places like ghettos where lakhs of people stayed together without proper facilities. వారు ఈ కొన్ని లక్షల మంది ఒకే చోట కలిసి ఉండేటట్లుగా సరైనటువంటి అవకాశాలు పరిస్థితులు లేకుండా సరైనటువంటి వారి వారి అవసరతలు తీరని పరిస్థితుల్లో ఉండేవారు. Then he had even plans to exterminate them. So many of them were killed. Many of them died of poverty, sickness, other things. And many of them were also killed. Mass murder happened. మరి ఆ విధంగా ఉండడం ద్వారా వాళ్ళలో అనేక మంది అనారోగ్యాలతో చనిపోయిన వారు ఉన్నారు, ఆకలితో చనిపోయిన వారు ఉన్నారు. అట్లాగనే మరి కొంతమందిని కావాలనే ఉద్దేశపూర్వకంగా హతసాక్షులు అనేక మందిని హతం చేశాడు. Hitler was worse than Pharaoh. చూడండి, మరి ఫరో కంటే కూడా ఈ హిట్లరు చాలా ప్రమాదకరమైన వాడిగా ఉన్నాడు. One main reason God also had great interest in bringing them out of bondage was because they don't have the freedom of worship. వారికి అక్కడ ఆరాధన చేయడానికి స్వతంత్రం లేదు కాబట్టి వారిని ఆ యొక్క బంధకాల నుండి, ఆ బానిసత్వంలో నుండి వారిని విడుదల చేయవలసి వచ్చింది. Work, food is there, you can manage, but then you cannot worship God. That's serious. అక్కడ ఫుడ్, ఆహారం ఉండవచ్చు, అక్కడ పని ఉండవచ్చు, కానీ అక్కడ లేదు ఏంటి అంటే వాళ్ళు ఆరాధించుకోవడానికి వారికి స్వేచ్ఛ లేదు. అది చాలా ప్రాముఖ్యమైనది. The spiritual condition of people, they are almost like dead. They don't have the ways to worship the true God in the way God wants. వాళ్ళని దేవుడు ఏ విధంగా ఆరాధించమని ఆజ్ఞాపించాడో ఆ విధంగా ఆరాధించడానికి అవసరమైనటువంటి స్వేచ్ఛ, స్వతంత్రాలు వారికి లేవు. కాబట్టి వారి యొక్క ఆత్మీయ స్థితి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది. That's why when Moses went and talked to Pharaoh, he was not saying, "Oh, my people, they were having so much labor, so much difficulty. We are servants. Let us go out." ఇదిగో అక్కడ మోషే కూడా వెళ్ళినప్పుడు మా ప్రజలు చాలా కష్టపడి పని చేస్తున్నారు, చాలా శ్రమ పడుతున్నారు, కాబట్టి వాళ్ళని విడిపించండి, వాళ్ళని పంపించండి అని అనలేదు. That's a secondary reason. That's also one reason. అది కూడా ఒక కారణము, బట్ అది రెండో కారణం అయినచ్చు. But what was the primary thing Moses said? మొట్టమొదటి కారణం మోషే చెప్పింది ఏమిటి? To Pharaoh. ఫరోతో ఏం చెప్పాడు మోషే? Liberate them so that they can go and worship the true God. వారిని స్వతంత్రులుగా చేయండి, వారు వెళ్ళి వారు సత్యవంతుడైనటువంటి నిజదేవుడిని వాళ్ళు ఆరాధన చేసుకుంటారన్నాడు. So that's what they require. అది వాళ్ళకి అవసరమైనది. Freedom to worship God according to His ways. దేవుడు నియమించిన విధముగా ఆరాధించుకోవడానికి అవసరమైనటువంటి స్వేచ్ఛ కావాలి. But Israelites who were under slavery there, they were murmuring, "Oh, we don't have freedom. We have work, we have food, but we don't have freedom." ఆ బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు వాళ్ళు చెప్పేవాళ్ళు, మాకు పని ఉన్నది, ఆహారం ఉన్నది, కానీ ఆరాధించుకోవడానికి అవసరమైన స్వేచ్ఛ లేదు అని చెప్పారు. So they murmured against Moses. They were thinking, "Oh, why God put us in this situation?" ఇప్పుడు మళ్ళా మోషేకు వ్యతిరేకంగా వారు సణుగుతూ వచ్చారు, గొణుగుతూ వచ్చారు, ఎందుకు దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో పెట్టాడు అని అంటున్నారు. Sometimes we are also like that. మనం కూడా అనేక సార్లు ఇట్లాగే ఉంటాం. We may think that, when we look at our own work that the Lord has given to us, మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని చూసి దాని గురించి కూడా ఇట్లాగే అనుకుంటాం. you may be working in a company or in an organization. ఒకవేళ నీవు ఏదో కంపెనీలోనో ఒక సంస్థలోనో పనిచేస్తూ ఉండొచ్చు. And then they may require you to work, and they may be harder than Pharaohs, your bosses. వాళ్ళు కూడా నువ్వు బాగా కష్టపడి పని చేయాలని ఎక్కువ పని చెప్పవచ్చు. ఒకవేళ ఫరో కంటే ఎక్కువగా నేను కష్టపెడుతున్న వారిగా కనిపించవచ్చు. And you may think that, why God gave me this job, so much work, less salary, no good food, no entertainment. అప్పుడు నీవు అనుకోవచ్చు, దేవుడు ఎందుకు నన్ను ఈ పరిస్థితిలో పెట్టాడు, ఇదిగో జీతం ఏమో తక్కువ, పని ఏమో ఎక్కువ, సరైనటువంటి ఆహారం ఉండలేదు, నా యొక్క అవసరతలు తీరటం లేదు అని అనుకోవచ్చు. And sometimes the works that the Lord has given, it may be good enough to sustain our families. మరి కొన్నిసార్లు దేవుడు మనకి ఇచ్చినటువంటి పని ద్వారా మన యొక్క కుటుంబాలను పోషించుకోవడానికి అది బాగుండొచ్చు. But we are not contented. అయితే దాంట్లో మనకి సంతృప్తి లేదు. We look at others. ఇతరులను మనం చూస్తాం. Oh, look at that, my friend, my neighbor. Oh, he is earning a lot, she is earning a lot. Now they are rich and they are in Gulf or in other countries. I want also to be like that. వాళ్ళని చూసి, ఇదిగో మా స్నేహితుడు చూడండి, లేకపోతే మా పొరుగు వాళ్ళు చూడండి, వాళ్ళు బాగా సంపాదించుకున్నారు, ధనవంతులయ్యారు, ఇతర దేశాలకు వెళ్ళారు, సంపన్నులుగా ఉన్నారు, నేను కూడా అలా ఉండాలి అని అనుకోవచ్చు. And if they are unbelievers, you may be okay. They are going in the ways of the world and God bless them. Okay, that's fine.
ఒకవేళ వాళ్ళు అవిశ్వాసులై ఉండి వాళ్ళు లోకానుసారంగా వెళ్తున్నారు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, అది ఓకే. Physically, God blessed them to have richness, wealth, or whatever. భౌతికంగా వారిని దేవుడు మరి సంపన్నులుగా ఆశీర్వదించవచ్చు. But maybe in the church itself, there may be some believers who are also Christians, who also attend the same church. Some of them, God gives them good jobs, maybe more money, more wealth, and you are thinking, oh, I am also worshipping the same God, but God is blessing that brother or that sister. What about me? I am like this. అయితే మరి సంఘంలో చూసినట్లయితే కొంతమంది మరి వాళ్ళకి ఉద్యోగాలు రావచ్చు, బాగా మంచి మంచి జీతాలు రావచ్చు, వారు ఆర్థికంగా బాగా స్థిరపడి ఉండొచ్చు. అప్పుడు ఆ వ్యక్తిని చూసి సంఘంలో ఉన్న మనం అనుకోవచ్చు, అయ్యో నేను అదే ప్రార్థనకు వస్తున్నా, నేను ఆయన్ని ఆరాధన చేస్తున్నా, మరి ఆ వ్యక్తి ఎందుకు బాగా ఆశీర్వదించబడ్డాడు, నాకెందుకు ఆశీర్వాదాలు లేవు అని ప్రశ్నించగలగవచ్చు. So we are always tempted, like the Israelis, to look at our situations, our work, our education, our family circumstances, and compare with others and murmur against God. సో మనం కూడా అనేక సందర్భాలు మరి ఇశ్రాయేలుల వలె ఉంటాం. మన స్థితిని మనం చూసుకొని, మన యొక్క విద్యార్హతని, మన యొక్క స్థితిగతులను, మన ఆర్థిక పరిస్థితులను చూసుకొని, దాన్ని దేవునితో మరి ఇతరులతో పోల్చుకొని ఇశ్రాయేలుల వలె సణుగుతూ ఉంటాం. And Paul is telling us that you should not murmur like that. కాబట్టి పౌలు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మీరు వారి వలె సణగవద్దు అంటున్నాడు. So that was during the time of bondage, that what I mentioned. ఇది బానిసత్వంలో ఉన్నప్పుడు పరిస్థితి నేను చెప్పింది. But God opened the ways and gave them the freedom. We read that through Moses the Lord gave them liberty. మరి మోషే ద్వారా దేవుడు వారికి ఆ బంధకాల నుంచి విడిపించాడు, వారిని విమోచించాడు. Then after getting freedom also, they didn't stop murmuring. వారు ఆ బంధకాల నుంచి విడిపించబడిన తర్వాత కూడా వారు సణగటం ఆపల. Now they have freedom to worship. ఇప్పుడు వారికి ఆరాధించడానికి స్వేచ్ఛ ఉన్నది. Now they don't need to work hard like the time they used to work in Egypt. మరి ఈజిప్ట్లో పని చేసినంతగా కష్టపడి పని చేయాల్సినంత అవసరం లేదు ఇప్పుడు. Almost getting free food, manna. ప్రతిరోజు కూడా వారికి ఉచితంగా ఆహారం మన్నా వస్తుంది. మన్నా ద్వారా దేవుడు వారిని పోషిస్తున్నాడు. But the habit didn't change. అయితే వారి యొక్క అలవాట్లు మాత్రం మారలేదు. You know, a murmurer will always murmur. ఈ సణుక్కునేవాడు ఎప్పుడు కూడా సణుగుతూనే ఉంటాడు. So now after getting freedom, free food, free water, all the miracles they are seeing, enjoying God, and then also the habit of murmuring is still continuing. చూడండి, ఇప్పుడు వారు మంచిగా ఉచితంగానే నీళ్ళు తాగుతున్నారు, భోజనం చేస్తున్నారు, అన్ని స్వేచ్ఛగా అనుభవిస్తున్నారు, స్వాతంత్ర్యం ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ సణిగే అలవాటు అనేది వారి నుంచి పోలా. In Numbers chapter 21 verse 5, we see the people speak against God and against Moses, where they said, "Why you brought us out of Egypt to die in the wilderness? There is no bread, neither is any water, and I was so loath this light bread." సంఖ్యాకాండము 21:5 నుండి మనం చూసినట్లయితే, కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించుతురి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అని అనుకుంటున్నారు. So they were not happy with the manna that the Lord has given. They want some delicious food every day. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ మన్నాతో వారికి సంతోషం లేదు, కానీ వారు ప్రతిరోజు కూడా మంచి రుచికరమైనటువంటి ఆహారాలు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. So they were not looking at the good things that the Lord has given. దేవుడు ఇచ్చినటువంటి ఆ మంచి వాటి పట్ల వారిని వారు చూడటం లేదు. Now they are almost walking in the presence of God. వారు ఇప్పుడు చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. And God has given them good leaders like Moses and other elders, and good communion and good fellowship and good covenant community. దేవుడు మంచి నాయకులను వారు ఇచ్చాడు, మంచి సహవాసాన్ని ఇచ్చాడు, నిబంధన ప్రజలలో వారిని ఉంచాడు. And God has provided food also which is sufficient to quench their hunger and thirst. అలాగే వారి యొక్క ఆకలిని తీర్చగలిగినటువంటి, దాహాన్ని తీర్చగలిగినటువంటి మంచి ఆహారాన్ని, దాహాన్ని, నీటిని వారికి ఇచ్చాడు. But they were not happy. అయినా వాటన్నిటిని బట్టి వారు సంతోషంగా లేరు. They murmured against Moses. They murmured against God. వారు మోషేకు, దేవునికి వ్యతిరేకంగా సణుగుతూ ఉన్నారు. And we are also like that sometimes. మరి కొన్నిసార్లు మనం కూడా అదే పరిస్థితుల్లో ఉంటాం. అలాగే We complain against what God has already given to us. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానికి వ్యతిరేకంగా మనం దేవునికి కంప్లైంట్ చేస్తూ ఉంటాం. The house that the Lord has given to us, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇంటిని బట్టి, the work that the Lord has given to us, అలాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని బట్టి,
The education that God has given to us, అలాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి విద్యార్హతలను బట్టి we are not happy. వీటిని బట్టి మనం సంతోషంగా ఉన్నాం. You know, some children, when they go to hostel, they always murmur against the hostel food. కొంతమంది హాస్టల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఆ హాస్టల్లో ఉన్నటువంటి భోజనాలు బట్టి ఎప్పుడు సణుగుతూ ఉంటారు. You know, now we have Bible college, we also give food. మనకి ఇక్కడ బైబిల్ కాలేజ్ ఉంది, అక్కడ కూడా మేము భోజనాలు పెడుతుంటాం. In fact, it's like manna. అది మన్నాలాగే ఉంటుంది. Almost the same, we repeat every week. ఎందుకంటే ప్రతి వారం కూడా అదే భోజన పదార్థాలు ఉంటాయి. But it's not every day, at least we change every day, but it is repetition every week. అయితే రోజు ఒక్కటే కాదు కానీ వారానికి ఒకసారి ఇవి మారుతూ వస్తుంటాయి. So Monday morning if it's doshe, next Monday also is doshe, following Monday also is doshe. So in a semester, every Monday morning you have to see the dosha. కాబట్టి ఒక సోమవారం దోశ ఇస్తే మరలా ప్రతి సోమవారం కూడా వాళ్ళకి దోశ వస్తుంది. సెమిస్టర్లో ఉన్నంత కాలం సోమవారం అంటే దోశ గుర్తుకొస్తుంది అన్నమాట. And some students, they will not be happy. కొంతమంది స్టూడెంట్స్కి సంతోషంగా ఉండరు. They will think, oh, when I was in home, how nice was it? వాళ్ళు అనుకుంటారు, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఎంతో బాగుంది అనుకుంటారు. We need to go and ask their moms how they behave in home. They murmur there also. వాళ్ళు ఇంటికి వెళ్ళి మనం కనుక అడిగితే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటంటే ఇంటి దగ్గర కూడా అలాగే సణుగుతూ ఉంటారని చెప్తారు. But we must be thankful that the Lord has given food in our plate. అయితే మనము దేవుడు మన యొక్క ప్లేట్లో మనకి ఇచ్చిన ఆహారాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. Sometimes it may be the same food. కొన్నిసార్లు అదే ఆహారం అయి ఉండొచ్చు. We must be thankful to the Lord for His provisions, that the Lord has given us our daily bread. We pray, right, as part of the Lord's Prayer. Give us this day our daily bread. దేవుడు మనకి ఇస్తున్నటువంటి అనుదిన ఆహారాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలా. ప్రభు యొక్క ప్రార్థనలో మనం తెలియజేసినట్లుగా, దేవా ఇదిగో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అడుగుతున్నాం. As long as it's cooked properly and it's not causing diarrhea or any problem to you, you must be happy to eat it and thank the Lord. సరిగా మరి వండుకొని మంచిగా తిని అది ఏ విధమైన అనారోగ్య సమస్యలు కలుగజేయనంత వరకు మనం సంతోషంగా ఉండొచ్చు. దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. And you know, these things also I also had to learn. మరి వీటిని బట్టి నేను కూడా నేర్చుకోవాలా. You know, earlier days I also had so much preferences concerning food. ఇంతకుముందు Earlier days. మరి గడిచిన కాలంలో ఆహారం పట్ల నేను కూడా చాలా శ్రద్ధ కలిగి ఉండేవాడిని. I grew up in Kerala. I like Kerala food, all the special way they prepare with coconut oil and all that. నేను కేరళలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ ఉండే కేరళ ఆహార పదార్థాలు నాకు ఇష్టం. అందుకు అక్కడ భోజనంలో మరి కొబ్బరి వేసి వండుతారు, అది నాకు బాగా ఇష్టం. And the fish curries that we prepare in Kerala style, I enjoy a lot. మరి అట్లాగే కేరళలో మేము వండుకునే చేపల కూర అది నాకు చాలా ఇష్టం. But then God took me out of Kerala. అయితే దేవుడు ఇప్పుడు నన్ను కేరళ నుంచి బయటకు తీసుకొచ్చాడు. Now it's almost 13 years. ఇలా నేను బయటకు వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. First God took me to Nagpur. దేవుడు మొదటగా నన్ను నాగపూర్ తీసుకెళ్ళాడు. And almost 2 years I was in Maharashtra, Nagpur. మరి మహారాష్ట్రలోని నాగపూర్లో దగ్గర 2 సంవత్సరాలు ఉన్నారు. You know what is the breakfast there I used to eat? అక్కడ నేను తిన్న బ్రేక్ఫాస్ట్ ఏంటో మీకు తెలుసా? I used to dream about dosha and idli. నేను దోశల గురించి ఇడ్లీ గురించి కళ్ళగంటా ఉండేవాడిని. In the place where I stay, there is no southern hotel. మరి నేను ఉన్న స్థలంలో మరి సదరన్ హోటల్ లేదు అటువంటి. Samosa. అక్కడంతా సమోసా. Every day samosa. ప్రతిరోజు కూడా సమోసానే. And that's the way. And then lunch, most of the time, some roti and some rice. మరి And dal. మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి ఏదో కొద్దిగా రొట్టి, పప్పు, కొద్దిగా రైస్. You know, there are hotels where we can get South Indian food or good food, but it's very expensive and it's very far from the place where I stay. So I have to just adjust. అయితే అక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఉండే కొన్ని హోటల్లో, పెద్ద హోటల్, మరి అవి నేనుండే స్థలానికి బాగా దూరంగా ఉండే ఖర్చుతో కూడినవి ఉన్నాయి. And many North Indian cities, as you know, it's not easy to get non-veg food. మరి నార్త్ ఇండియన్ సిటీస్లో మరి నాన్ వెజ్ ఫుడ్ తెచ్చుకోవడం అనేది అంత సులభమైన పని So కాదు. we have to be content with the vegetarian manna. కాబట్టి అప్పుడు అలాంటి పరిస్థితుల్లో నేను మనకున్నటువంటి ఆ వెజిటబుల్ మన్నాతో సంతృప్తి కలిగి ఉండాలి. And in addition to that, bonus is so hot, especially in summer, and winter is so cold. వీటితో పాటు అది మరి ఎండాకాలం వస్తే విపరీతమైనటువంటి వేడి, అట్లాగే చలికాలంలో చలి. You know, in summer seasons, we cannot go out with open faces. I have seen even sisters, they cover their shoulder, their face, everything. Even men also, sometimes we have to cover because anytime we can get sunstroke.
ఎందుకంటే మరి ఆ వేసవ కాలంలో ఆ విపరీతమైనటువంటి వేడి తాపానికి మనం ఇట్లా బయటికి వెళ్ళలేము. ముఖానికి ఏదో ఒకటి కట్టుకొని వెళ్ళాలి. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మరి ముఖమంతా కూడా కవర్ చేసుకొని వెళ్ళాలి. లేని పక్షంలో ఆ ఎండ దెబ్బకి మరి వడదెబ్బ తగలదు. The temperature can go even to 48 or 50. అది టెంపరేచర్ కూడా 40 నుంచి 50 దాకా వెళ్ళిపోతుంటుంది. Here temperature comes above 30, murmuring we are starting. ఇక్కడ ఒకవేళ టెంపరేచర్ 30 దాటితే మనం సనగడం ప్రారంభిస్తాం. And even in winter times, the temperature will drop down a lot. You have to wear a lot of jackets, and it's not easy. We will shiver. We cannot go out openly. మరి చలికాలంలో కూడా అదే పరిస్థితి. ఆ టెంపరేచర్ బాగా పడిపోతుంది, చలి ఎక్కువ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ చలికోట్లు వేసుకోవాలి. అవి లేకుండా మళ్ళీ బయటకు వెళ్ళాం. And there is a lot to murmur about the climate, the place where we stay, the food we eat, food we have. కాబట్టి మనం ఉన్నటువంటి స్థలములను బట్టి, ఆడున్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఆహార పదార్థాలను బట్టి మరి చాలా సమస్యలు ఉంటాయి. So I learned the hard way. కాబట్టి ఆ కష్టపడే విధానాన్ని నేను నేర్చుకున్నాను. And then God took me to Singapore to study. There also it's different. I don't want to tell all the stories now. మరి అక్కడ నుంచి దేవుడు చదువుకోవడానికి సింగపూర్ తీసుకెళ్ళాడు. అక్కడ కూడా పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. అవన్నీ నేను మీకు చెప్పాలనుకోవట్లేదు. There are a lot of Chinese food, and I was also in hostel. నేను అక్కడ హాస్టల్లో ఉన్నాను. అక్కడంతా కూడా చైనీస్ ఫుడ్ ఎక్కువ. And then now I am back in Andhra. ఇప్పుడు అలా తిరిగి మరలా ఆంధ్రాకి వచ్చాను నేను. And here also the food we prepare is different from the way in Kerala it's prepared. ఇక్కడ చూసినా కూడా కేరళలో మేము తినే మేము వండుకునే విధానానికి ఇక్కడ భోజనాలకి తేడా ఉన్నది. But still I have to know, God called me for this work. God put me in different places. Whatever is available, I have to eat and be happy. కాబట్టి నేను ఇంకా అర్థం చేసుకున్నాను, దేవుడు నన్ను పని మీద పిలిచాడు. కాబట్టి ఈ పని నిమిత్తమో దేవుడు నన్ను ఎక్కడ ఉంచితే అక్కడ ఏది అందుబాటులో ఉంటే అది తిని సంతోషంగా ఉండాలి అని నేర్చుకున్నాను. If I always think about the good food I have in my house in Kerala, all that, and then always murmur and complain about that, I cannot do my work. Every day I will be murmuring because every day I am getting a food that may not be to my liking. ఎప్పుడు కూడా నేను ఉండ ప్రాంతంలో అయ్యో నేను మా ఊర్లో ఉంటే మా ప్రాంతంలో ఉంటే మంచి భోజనం తినేవాడిని, మంచి కూరలు తినేవాడిని అని రోజు కనుక అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే రోజు సనగడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే మరి నేనున్న పరిస్థితిని బట్టి సణుక్కుంటూ ఉండవలసి వస్తుంది. Hence the Lord may direct you to different places to work, to study. కాబట్టి ప్రియ యవనస్తులారా, దేవుడు కూడా మిమ్మల్ని పని చేయడానికి కానీ లేదా మీ యొక్క చదువు నిమిత్తం కానీ ఒక స్థలం నుంచి ఇంకో స్థలాన్ని పంపించవచ్చు. God may put you in hostels. దేవుడు నేను కొన్నిసార్లు హాస్టల్లో ఉంచవచ్చు. If you murmur all the time, you cannot be satisfied. నువ్వు అప్పుడు ఎప్పుడు కూడా సణుక్కుంటూ ఉంటే నీ జీవితంలో సంతృప్తి చెందలేవు. We must be thankful to the Lord for what God has provided. కాబట్టి దేవుడు మనకి ఏమిచ్చాడో దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. Think about many people who suffer even to have some food every day, every meal time. ఆలోచన చేయండి, మరి చాలామంది కనీసం ఒకరోజు కూడా ఆహారం లేని వాళ్ళు ఎంతోమంది ఎంతో దీన పరిస్థితుల్లో ఉన్నారు. But God has provided. అయితే దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. And we have reason to be thankful to Him. కాబట్టి దేవునికి కృతజ్ఞత చెప్పడానికి మనకు ఆ కారణాలు ఉన్నవి. Every daily bread we have reason to be thankful to Him. మన అనుదిన ఆహారమును బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెప్పవలసినటువంటి కారణం ఉన్నది. And that's why we as Christians thank God when we have food. కాబట్టి మనం క్రైస్తవులముగా మనకున్నటువంటి ఆహారాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలై ఉన్నాం. And there are so many things that the Lord has provided abundantly, not only food. కేవలం ఆహారమే కాదు కానీ దేవుడు అనేకమైనవి మనకు సమృద్ధిగా అనుగ్రహించి ఉన్నాడు. When you look at your families, even if you are part of a godly family, what a privilege you have to be part of a family where your father and mother are Christians. నీ కుటుంబంలో ఉన్నప్పుడు, ఒక దైవికమైనటువంటి కుటుంబంలో ఉన్నప్పుడు నీ యొక్క తల్లిదండ్రులు వారు క్రైస్తవులై ఉండడం నీకు ఎంత ఆశీర్వాదకరం చూడు. They may not be wealthy. వారు బాగా సంపన్నులై ఉండకపోవచ్చు. Sometimes you think, oh, why God put me in this family? My father is a poor man. My friends all studying in big colleges. They have bike, car. Why I am so poor? నీవు అనుకోవచ్చు కొన్నిసార్లు, దేవుడు నన్ను ఎందుకు ఈ కుటుంబంలో జన్మింపజేశాడు, మా నాన్న చాలా పేదవాడు, ఇదిగో నా స్నేహితులందరూ కూడా పెద్ద కాలేజీలో చదువుతున్నారు, బైకుల మీద కార్ల మీద ప్రయాణాలు చేస్తున్నారు అని అలాంటివి నీవు ఆలోచన చేసుకొని అలాగా సనగొచ్చు. But you have reason to be thankful even if your parents or your family is poor, but if they are godly,
Oh, what a great privilege God has given to us to be thankful to God. I am part of a godly family ఒకవేళ where we as a family can worship God and follow God. ఒకవేళ మరి మీ తల్లిదండ్రులు వారు పేదవారు అయినప్పటికీ కూడా మరి వారు దైవ సంబంధమైన వారు కనుక దేవుని భయభక్తుల్లో ఉన్నవారు కనుక వారిని బట్టి అలాంటి కుటుంబంలో పుట్టినందుకు దేవుని ఆరాధించే అవకాశం ఉన్నందుకు దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. And in all these situations, we should not be going to a point where we tempt God and commit sin. కాబట్టి ఇలాంటి వాటి అన్నిటిలో కూడా మనము దేవుణ్ణి శోధించి పాపం చేసేవారుగా ఉండకూడదు. You know, these times of murmuring, these times of poverty, these times of sufferings, these are the times where we go against God and go in our own way. ఈ యొక్క సణుగుడు ద్వారా మరి యొక్క పేదరికం ద్వారా మరి వీటన్నిటి ద్వారా మనము సణుక్కుంటూ ఉంటే మనము దేవుని యొక్క సన్నిధి నుంచి దూరవస్త్రం అవుతాం. We think, oh, how can I be out of this situation? నువ్వేమనుకుంటావు, ఇదిగో ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలనుకుంటావు. Some were thinking, oh, enough following Moses, let us go back to Egypt and be under Pharaoh. కొంతమంది అనుకుంటున్నారు మోషేను వెంబడించింది చాలు, ఇదిగో వెనక్కి వెళ్ళిపోయి ఆ ఫరో యొక్క నాయకత్వం కింద బానిసత్వం కింద ఉందామని అనుకుంటున్నారు. And some will think, oh, enough of all this. And some may even think of committing suicide. కొంతమందికి చాలు 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 అనుకొని మరి భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు. But we must remember, in poverty, in situations where there is lack of food or lack of resources, even in such situations we can find joy and happiness in God. కాబట్టి మనము మన యొక్క పేదరికంలో కానీ మన యొక్క అవసరతలు తీరని పరిస్థితులను కూడా మనము మరి వీటన్నిటిలో ఇలాంటి అన్ని పరిస్థితుల్లో కూడా మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. And God, we have to understand that God is watching over us and God is there to help us. దేవుడు మనల్ని చూస్తున్నాడని ఆయన మనకు సహాయం చేస్తాడని మనం నమ్మాలి. You are in poverty, you are in wilderness, it is in God's plan. నీవు పేదరికంలో ఉన్నావంటే, నీవు అరణ్యంలో ఉన్నావంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక. If we are God's children, God knows our situation. మనము దేవుని యొక్క ప్రజలం కనుక మన పరిస్థితులు దేవుడికి తెలుసు. Call upon Him and rely on Him. కాబట్టి ఆయన్ని పిలవండి, ఆయన మీద ఆధారపడండి. There may be times where you think that, oh, there is no hope, I am going to perish in this situation. నీవు అనుకోవచ్చు, ఇక నాకు నిరీక్షణ లేదు, నేను ఈ పరిస్థితుల్లో నశించిపోతున్నాను అనుకోవచ్చు. Many Israelis thought like that. అనేక మంది ఇశ్రాయేలీయులు అలాగే ఆలోచన చేశారు. They were thinking, oh, what is our future? We are just working and eating manna. Nothing seems to be prosperous. వాళ్ళు అనుకోవచ్చు, ఇదిగో మేము నడుస్తూ ఉన్నాము, ఎప్పుడు మన్నా తప్ప వేరే ఏమి తింటలేదు, కాబట్టి మా జీవితాల్లో ఇక ఆశీర్వాదాలు లేవు అన్నట్లుగా వాళ్ళు ఆలోచన చేస్తారు. And you also may be thinking, so much hard work, so much trouble, and I am living this earth. What is your future? కాబట్టి నీవు కూడా అనుకోవచ్చు, ఇదిగో అనేక సమస్యలు కూడా వెళ్తున్నాను, అనేకమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నాను, మరి నా యొక్క భవిష్యత్తు ఏమై ఉంటుంది అని అనుకోవచ్చు. Remember, God is faithful. గుర్తుపెట్టుకోండి, దేవుడు నమ్మదగిన వాడు. God has promised us all the heavenly blessings in Lord Jesus Christ. దేవుడు మనకు యేసుక్రీస్తునందు పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడు. Your poverty, your tears, your sufferings, all these will be taken away. నీ యొక్క పేదరికము, నీ యొక్క కన్నీరు, నీ యొక్క శ్రమలు ఇవన్నీ కూడా తీసివేయబడతాయి. A heavenly Canaan Lord is preparing for us. దేవుడు మరి పరలోకపు ఆ యొక్క కానాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. So the brief times of affliction, poverty, suffering that we go through, these are also times where we can remember God and confess, oh, God is faithful, and put your hope on Him. కాబట్టి నీవు పడుతున్నటువంటి ఈ అల్పకాల శ్రమల కాలంలో దేవుడు నమ్మదగిన వాడని ఆయన యందు నమ్మిక కలిగి ఉండి ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఆయన వెంబడించాలని ఆయన నీకు ఈ పరిస్థితులు అనుమతిస్తున్నాడు. And here we can see, when they were in deep troubles, the Lord made them ways to escape. మరి చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే వారు సమస్యలలో ఉన్నప్పుడు ఆ సమస్యల్లో విడిచిపెట్టకుండా దాంతోపాటు పరిష్కార మార్గాన్ని కూడా దేవుడు చూపించాడు. As a result of their sins, Lord sent serpents, and they thought that they all will die out of the biting of the poisonous serpents. వారి పాపములకు పర్యవసానముగా దేవుడు తాపకరమైనటువంటి సర్పాలను పంపించి వాటి ద్వారా మరి వాళ్ళని చంపించాడు. But God made a way of escape. అదే సమయంలో వాటి నుంచి విడుదల పొందడానికి కూడా దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడు. In Christ, God raised a brass serpent and said, all those who look to Him, indeed they will be saved. యేసుక్రీస్తునందు ఆయన ఒక ఇత్తడి సర్పమును చేయించి దాని వైపు చూడండి, అప్పుడు మీరు మరి జీవిస్తారు అని చెప్పారు.
in troubles, in trials, in difficulties, that's where we need to look. నీ యొక్క సమస్యల్లో, నీ యొక్క ఇబ్బందుల్లో, నీ యొక్క అవసరతలో నీవు చూడవలసింది యేసువై. Lord Jesus Christ, He is there to help us. యేసుక్రీస్తు ప్రభువారు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. He is there to guide us. నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. So let us throw away our murmurings and let us use our lips to thank God, not to murmur. కాబట్టి మన యొక్క సణుగుడంతా కూడా విడిచిపెట్టేసేద్దాం. మన యొక్క పెదాలను సణగడానికి కాకుండా ఆయన స్తుతించడానికి ఉపయోగిద్దాం. Is there any greater blessing that God gave His Son, Lord Jesus, for us? And He is preparing all the heavenly blessings in Christ for us. Is there any blessing greater than that? దేవుడు మనకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించి ఆయన ద్వారా ప్రతి పరసంబంధమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించడం కంటే ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా? What is that compared to the problems that we face regarding food, regarding education, regarding money? All these are nothing. మనం ఎదుర్కొంటున్నటువంటి యొక్క ఆహారము, చదువులు, ఉద్యోగాలు, దానము ఇవన్నీ కూడా ఎనదగినవి కావు. So we have reason not to murmur. We have so many reasons to use our lips to be thankful to God and to glorify Him. కాబట్టి మనము సణగకుండా ఉండడానికి కారణాలు ఉన్నవి, అట్లాగే దేవుడిని స్తుతించడానికి కూడా మరి ఎక్కువ కారణాలు ఉన్నవి. So let us use our lips to praise God and to confess God is faithful. And God is indeed watching over us and guiding us. కాబట్టి మన యొక్క పెదాలను ఆయనను స్తుతించడానికి వాడదాం, ఆయనను ఒప్పుకుందాం. ఆయన మనలను నడిపిస్తూ ఉంటాడు, మనలను బలపరుస్తుంటాడు.